హాయ్ అండి. హౌస్‌లోకి నిన్న ఆడియన్స్ వచ్చిర్రు. తనుజని పొగిడిర్రు. అది కూడా జీర్ణించుకోలేకపోయినాం. ఆడియన్స్ తనుజని ఎందుకు పొగిడిర్రు అలా ఆడియన్స్ అందరూ తనుజ ఫ్యాన్స్‌ని తీసుకొచ్చిర్రు, పొగిడిచ్చిర్రు అని చెప్పేసి నిన్న రివీల్ చేసిర్రు. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ టీం వాళ్ళు తనుజను నెగిటివ్ చేసే కోణంలోనే పనిగట్టుకొని కళ్యాణ్ పీఆర్‌లను హౌస్‌లోకి పంపించిర్రు. అంటే కళ్యాణ్‌ను అంటే హౌస్‌లోకి పంపించిర్రంటే అక్కడికి వచ్చినటువంటి ఆడియన్సు అంటే కొంతమంది ఫ్యాన్సే వస్తారు వాళ్ళకి. ఆ ఫ్యాన్స్‌ని పంపించేటప్పుడు కూడా కొన్ని క్వెషన్స్ అడగొద్దని చెప్తారు. నిన్న మొన్న చేసింది కరెక్ట్‌గానే, ఈ రోజు చేసింది మాత్రం ఖచ్చితంగానే అటాక్ మూడ్‌లోకి వెళ్ళమనే చెప్పిర్రు. అటాక్ మూడ్‌లు చేయించిర్రు. ఎందుకంటే కళ్యాణ్‌ని విన్నర్ చేసే ప్రాసెస్‌లో బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే అగ్ని పరీక్ష షో సెకండ్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. దాంట్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎక్కువ మంది రావాలంటే, ఎక్కువ కంటెస్టెంట్స్ రావాలంటే అక్కడ కళ్యాణ్ విన్నర్ చేయాలనే ప్రాసెస్ను ప్రయోగించారు. ఇక్కడ తనుజ ఒక అమ్మాయి లేడీ విన్నర్ అవుతుంది. ఆ అమ్మాయి ఎలా లేడీ విన్నర్ అవుతుంది అని చెప్పేసి టార్గెట్ మూడ్లోకి వెళ్ళామని చెప్పేసి ఆడియన్స్కి బిగ్ బాస్ టీం వల్లే చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ అమ్మాయి ఏడుపు కూడా, అమ్మాయి ఏడుస్తున్నట్టు ఏడుపులాగా అనిపించట్లేదట, యాక్షన్ డ్రామా లాగా కనపడుతుందట. అదే సంజన గారు కానీ, లేకపోతే మన కళ్యాణ్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా అబ్బాయిలు కానీ ఏడిస్తే అది ఏడుపులాగా కనపడుతుంది. తనుజ కదా, తనుజ ఏడిస్తే ఏడుపులాగా అనిపించదు. ఎందుకంటే 4 గోడల మధ్య ఉన్నది ఎవరికి ఏం చెప్పుకోవాలని అర్థం కాక ఏడుస్తారు కదా, అది ఏడుపు కాదు. ఏడిస్తే అట్లా ఏడిస్తే ఏడుపు కాదు. అదే మనం ఇంట్లో అమ్మ నాన్నలు కసిరిస్తే ఇంట్లో కూర్చొని అమ్మ వచ్చి నాన్నొచ్చి ఓదారిస్తే అది ఏడుపు అని చెప్పేసి ఒక ఆయన చెప్తున్నాడు. అట్లా ఏడవాలి తప్ప ఇట్లా ఏడవకూడదు, అమ్మ నాన్నల ముందట ఏడవాలి, మనం కొడితే తిడితే అక్కడ ఏడవాలి తప్ప హౌజులో ఏడవకూడదు అని చెప్పేసి అంటున్నాడు. హౌజులో ఎందుకు ఏడవకూడదు? తనకు బాధ వేసినప్పుడు ఎవరికి చెప్పుకోవాలన్నా ఏం చేయాలనో అర్థం కానప్పుడు అందరూ ఇలానే ఉన్నారు, నాకేంటిది నేనేంటిదని ఒక బాధపడడం కూడా, ఆ బాధను వ్యక్తపరచడం కూడా, ఆ బాధను కన్నీళ్ళ రూపం తీయడం కూడా తప్పే అని చెప్పేసి అంటున్నారంటే ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. అటాక్ మూడ్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? భరణి గారితో ఉన్నటువంటి బంధము బాగుంది అని చెప్పేసి నిన్న చెప్తారు. ఈరోజు భరణి గారితో వచ్చిన బంధంలో నానా అంటావు, నువ్వు ఒకసారి భరణి గారు అంటావు. నాన్న అంటే కష్టమే, భరణి గారు అంటే కష్టమే, ఇంక ఏమనాలో అర్థం కావట్లేదు. హౌస్లో ఏం పేరు పెట్టి పిలవాలనో తెలియట్లేదు. అంటే భరణి గారిని ఒక్కసారి భరణి గారు 2 సార్లు హెల్పింగ్ చేసినని చెప్పేసి, 2 సార్లు సపోర్టింగ్ చేసినని చెప్పేసి, ఆ సపోర్టింగ్ గేమ్ని ఎన్ని సంవత్సరాలు అక్కడ మొత్తం నెట్టుకొస్తారో అర్థం కావట్లేదు. సీజన్ మొత్తం సపోర్టింగ్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ఎందుకు నెట్టుకొస్తున్నావు? అమ్మాయి ఆట ఆడుతుంటే ఆటలు కనపడతలేదా? ఏ గేమ్లు కనపడతలేదా? ఆ అమ్మాయి ఎక్కడ ఏ ఎఫెక్ట్ పెట్టలేదా? మీకు కనిపించట్లేదా? అమ్మాయిలో ఏంటిది? ఎందుకు అమ్మాయి వినర్ కావాలంది? ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు ఆడియన్స్ వచ్చి అడిగే క్వశ్చన్లు అర్థమవుతుంది. ఆడదానికి ఆడదే శత్రువు అని ఈరోజు ఖచ్చితంగా నిరూపించుకున్నారని అర్థమవుతుంది. అమ్మాయి ఎదుగుతుంటే ఎదుగుదలను దెబ్బ కొట్టడానికి వచ్చినటువంటి ఆడియన్స్కు మనం ఏమని చెప్తాం? ఆడ ఒక టార్గెట్గా పెట్టుకొని, అమ్మాయిని టార్గెట్గా పెట్టుకొని అడిగే క్వశ్చన్లు ఇవి. అదేవిధంగా కళ్యాణ్ను అడుగుతామని వచ్చిన వాళ్ళను కళ్యాణ్ని ఎందుకు అడగనివ్వలేదు బిగ్ బాస్? మీరు కాదాల్చుకునే కదా అడగనియలేదు. కళ్యాణ్ అడుగుతామని వచ్చిన వాళ్ళకి ఎందుకు అడగనియలేదు? అమ్మాయినైతే అమ్మాయినైతే దించేసేయండి, అమ్మాయి కప్పియొద్దు అనుకున్నప్పుడు ఇయ్యకండి. కానీ ఇలాంటి క్వశ్చన్స్